హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు ఊహించని అదృష్టం అండి. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పార్లమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీనే సొంత 300 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిగా షాక్ తగిలింది. బీజేపీ సొంతంగా 240 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ అయిన 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటే ఎన్డీఏకు మ్యాజికల్ ఫిగర్ దక్కింది. సో ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించిందండి. దీంతో లోక్సభ స్పీకర్ రేసులో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి ససేమిరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దించగా సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీతో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ మద్దతుకు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీ బీజేపీని కోరింది. అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ ఆ ఉత్కంఠతకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించేశారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయింది. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. అలాగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ వైసీపీ కూటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. సభా మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా, లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకే సానుకూలంగా స్పందించాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా అయితే మారింది ఫ్రెండ్స్.